సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మల్యాల గ్రామంలోని ఇందిరమ్మ చీరలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బరమా రామచంద్రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. ప్రతి మహిళకు తప్పకుండా చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులు తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. మల్యాల గ్రామంలో ఇందిరమ్మ చీరలు పంపించిన వాటిని మేము మల్యాల గ్రామంలో మహిళలకు ప్రతి ఒక్కరికి మా ఆశా వర్కర్లతోని అంగన్వాడీ టీచర్లతోని కలుపుకొని ఊళ్ళో గ్రామ ఇందిరమ్మ కమిటీ మెంబర్లను కలుపుకొని మహిళా అధ్యక్షురాలు ఉన్న మహిళా మండల వారితో అందరితో కలుపుకొని మంత్రి అయిన వివేకాన్ని చెప్పిన మాట మార్గాన అదే బాటలో మేము కూడా నడుచుకుంటూ అన్న చెప్పిన మాటను మేము చెప్పగానే మేము చీరలు పంపిణీ చేయగలుగుతుంది. అదేవిధంగా మా సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజారి కృష్ణన్న గారు కూడా మాకు ఇది కావాలి అంటే కూడా అదే విషయము అన్న వచ్చి కూడా మాకు చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిన బాటలోనే మేము నడుచుకుంటూ ప్రజలకు ఇందిరమ్మ చీరలు ఇంటింటికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీరు ఎవరు ఎన్ని విషయాలు మాట్లాడినా దాని గురించి మీరు వినకుండా అన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన హామీలు 6 గ్యారంటీల గురించి కూడా ప్రతి ఒక్కటి మెల్లగా ఇవ్వడం కూడా జరుగుతుంది.